వైసీపీ అధిష్టానం 11వ జాబితాను విడుదల చేసింది. ఈసారి 3 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించింది వైసీపీ. అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జిగా రాపాక వరప్రసాద్, కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా జీవై రామయ్య, రాజోలు ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావును నియమిస్తూ జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు 73 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను, 19 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, వైసీపీ 11వ జాబితాను విడుదల చేసింది. అభ్యర్థులను ఇప్పటి వరకు మొత్తంగా 92 మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి 11 జాబితాలు ఇప్పటి వరకు విడుదల చేసింది. దాదాపుగా 72 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. 20 మంది ఎంపీ అభ్యర్థులని ప్రకటించారు. దాదాపుగా 54 నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థుల్ని వైఎస్ఆర్సీపీ బరిలో ఉంచింది. దీంట్లో 33 మందికి ఎమ్మెల్యేలకి, సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ముందు చేయించిన పరిస్థితి కనిపించింది. ఎంపీలుగా ఉన్న పలువురిని ఎమ్మెల్యేలుగా పంపించి వైఎస్ఆర్సీపీ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. మొత్తం 11 జాబితాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఈ రోజు విడుదల చేసిన 11వ జాబితాకు సంబంధించి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుతం కర్నూలు మేయర్ గా ఉన్న జీవై రామయ్యని ఎంపిక చేసింది. అలాగే అమలాపురం ఎంపీ అభ్యర్థిగా గతంలో జనసేన నుంచి వైసీపీలో చేరిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గొల్లపల్లి సూర్యారావుని రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. నిన్న మచిలీపట్నం ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిని, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిని, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిని వైఎస్ఆర్సీపీ ప్రకటించిన ఇద్దరితో ఈ రోజు ముగ్గురుతో వైఎస్ఆర్సీపీ 11వ జాబితాను విడుదల చేసింది. మొత్తం దాదాపుగా చూసుకుంటే కనుక 72 మంది అభ్యర్థులని వైఎస్ఆర్సీపీ అయితే ప్రకటించింది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.